అండి అందరికీ ఈరోజు కొత్తగా డిఫరెంట్గా మునక్కాడ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దీనికోసం అయితే కడాయిలో 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ ధనియాలు, 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ఆఫ్ పల్లీలు అండ్ ఆల్సో 1 స్పూన్ ఆఫ్ గసగసాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని మిక్సర్ జార్లో కొంచెం చింతపండు వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా గ్రేవీ. అండ్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని కచ్చాపచ్చగా మిక్స్ చేసుకున్నాను. అండ్ టమాటో కూడా అలాగే 4 చిన్న టమాటో అయితే నేను గుజ్జులాగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ ఆల్సో టమాటో కూడా ఈ ప్యూరిన్ అంతా కూడా ఇందులో వేసేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు తగినంతగా వేసుకొని మునక్కాడ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. కొంచెం ఉడికిన తర్వాత ఇలా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంది కూడా ఇందులో వేసేసి కొంచెం ఉడికించుకోండి. ఈలోపు మనకు ముక్కలకు పట్టేస్తుంది. అండ్ ఆల్సో దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేనైతే యాడ్ చేశాను. అద్దరిందండి టేస్ట్. డూ సబ్స్క్రైబ్ మరి.